త్యాగరాజ్ నగర్ పరివారం అందరికీ బాగా సుపరిచితులు మన రజనీ చౌదరి అక్కయ్య గారు. అక్కయ్య వాళ్ళు బాబా ఇంట్లో త్యాగరాజ్ నగర్లో చాలా సంవత్సరాలు దాదాపు ఇక్కడే ఉంటున్నారు. బ్రాహ్మణ పరివారంతో కలుస్తూ చాలా రోజులు అయింది, కాకపోతే కంటిన్యూ చేయట్లేదు అక్కయ్య వాళ్ళు. చూస్తాం వాళ్ళకి ఈ రోజు బాబా సంకల్పం ఇప్పిస్తారు కదా, ఈ పరివారంలో ఈ రోజు కలిశారు అంటే వాళ్ళ విశేషతలు, వాళ్ళు తెలియజేయాల్సిన విషయాలని ఒక 2 నిమిషాలు వాళ్ళు కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. బ్రహ్మకుమారి అక్క కమలక్క గారికి, మా చెల్లెలు బ్రహ్మకుమారికి, ఇక్కడ విచ్చేసిన విశేష అతిథులకు, ఇంకా ఓం శాంతి భక్తులందరికీ, ఈ ప్రోగ్రాంకి కొత్తగా వచ్చిన అతిథులందరికీ కూడా శివ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఓం శాంతికి ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. చాలా చాలా సంతోషము. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు. ఎన్నో ఏండ్లుగా మేమందరూ కలిసి జీవిస్తూ ఉన్నాము. ఇంతమంది ఓం శాంతిలో వచ్చి అక్కగారి వాక్యం వినడం ద్వారా చాలా మంది ఓం శాంతిని స్వీకరించారు. చాలా చాలా సంతోషము. ముఖ్యంగా ఓం శాంతి అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఓం అంటే స్వయం ఆత్మ, శాంతి అంటే సహనము, శాంతి. ఐ యామ్ ఏ పీస్ఫుల్ సోల్. ఓం శాంతి అంటే నేను శాంతి స్వరూపుడను అని అర్థము. ముఖ్యంగా ఓం శాంతి అంటే నేను శాంతి స్వరూపుడను. మనమంతా శాంతి స్వరూపులమేనా? ఓం శాంతి క్లాస్లో ఉన్నంత వరకు శాంతిగా ఉంటున్నామా? ఇంటికి వెళ్ళలేక ఉండడం లేదా అని మనందరము కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓం శాంతి అంటే శాంతి స్వరూపుడను. మనందరము కూడా శాంతి స్వరూపులము. ఒక్కొక్కసారి పక్కకు పోయినా కూడా మళ్ళీ కూడా మనం తప్పు చేస్తున్నాము అని మనమందరూ తెలుసుకొని మళ్ళీ శాంతి స్వరూపులుగా మారాలి. శాంతిగా జీవించడం వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఓం శాంతి ద్వారా రాజయోగ ధ్యానము అక్కగారు అందరికీ నేర్పిస్తున్నారు. రాజయోగ ధ్యానం వలన మనకు ముఖ్యంగా పీస్ఫుల్ మైండ్ లభిస్తుంది అన్నమాట. రాజయోగ ధ్యానంలో మనం ఏం చేయాలి? మన మనసుని దైవంతో ఏకీభవించాలన్నమాట. మన మనసుని మనము దైవంతో కలపాలి, దైవశక్తితో. అంటే మనము శాంతి స్వరూపులము. మన ఆలోచనలను మనకు దైవం యొక్క ఆలోచనలతో సమానంగా అయిపోవాలన్నమాట. మనకు ఎటువంటి ఆలోచనలు, వేరే ఆలోచనలు ఉండకూడదు. ఇంకా మనము టెన్షన్స్ అన్ని కూడా మర్చిపోవాలి. ముఖ్యంగా దానికోసమే ఈ రాజయోగ ధ్యానము చేస్తారనమాట. ఈ రాజయోగ ధ్యానం చేయడం వలన ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ సమస్యలు కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ ప్రతి ఒక్కరికి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. రాజయోగ ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మన జీవన శైలికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజయోగ ధ్యానాన్ని నేర్చుకుని ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. మన మనసుని దైవశక్తితో మనము ఏకీభవించాలన్నమాట. మనకి దేవుడు ఏమేమి చెప్తున్నాడో అవన్నీ కూడా మనకి రోజు మనం క్లాస్లో నేర్చుకుంటున్నాం కదా, అవన్నీ మనము పాటించడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా మనకి ఈ ఓం శాంతి ఏం నేర్పిస్తుందంటే మనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలను బయటకు తీసేస్తుంది అన్నమాట. కామము, క్రోధము, లోభము, మోహము అంటే ఈ కోపం కానీ, ఒకరంటే అసూయ కానీ, అహంకారము కానీ, ఇటువంటి చెడు గుణాలన్నింటినీ తీసేసి మనల్ని శాంతి స్వరూపులుగా మారుస్తుంది. ఓం శాంతి వలన మన జీవన శైలికి ఎంతో ఉపయోగం అన్నమాట. అన్నగారు చెప్పారు, మళ్ళీ కమలక్క గారు కూడా చాలా చాలా మంచి వాక్యాలు చెప్పారు కదా. అవన్నీ కూడా మనము ప్రతిరోజు పాటించి మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా
మనం ఎందుకున్నాం ఇక్కడ, ఏం చెయ్యాలి అని చెప్పేసి. అలాగే అక్కయ్య వాళ్ళు కూడా వచ్చి వింటూ ఉంటే చాలా బాగుంటుంది ప్రతిరోజు.